హాయ్ హలో విటీవీ పొలిటికల్. సో ఏం ఫ్రెండ్స్, దీపావళి బాగా జరుపుకున్నారా? అందరు బాగానే జరుపుకుని ఉంటారు. ఎందుకంటే క్రాకర్స్ రాత్రి అంతా పెళ్తూనే ఉండే, అర్ధరాత్రి నాకు తెలిసి 2-3 దాకా నేను వింటూనే ఉన్న క్రాకర్స్ క్రాక్ అవుతూనే ఉన్నాయి. సో మన హైదరాబాద్లో ఇంత ప్రశాంతంగా దీపావళి చేసుకున్నాం. కాకపోతే మన దేశ రాజధాని ఢిల్లీలో ఎంత ప్రశాంతంగా చేసుకున్నారా? లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనందరికి తెలిసిందే, ఈ చలికాలం రాగానే మనకి ఢిల్లీలో పాపులేషన్తో పాటు పొల్యూషన్ కూడా ఎక్కువ అయిపోతూ ఉండిద్ది. ఎందుకంటే గనక అక్కడ గాలి తేమ తగ్గిపోతూ ఉండిద్ది, గాలి వీచే వేగం తగ్గుతూ ఉండేది. అందువల్ల ఏమైందంటే అక్కడ ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ, ఆ పక్కన యూపీ ఉత్తరగాలి ఇవన్నీ ఉంటాయి. ఈ పక్క స్టేట్స్ వాళ్ళు కూడా ఈ ఎండాకాలం అవగానే వీళ్ళు ఫైర్ ఏది పెడతారో అదే ఏదైతే కాలుస్తూ ఉంటారో వాటన్ని పొగ కూడా అటు ఢిల్లీకి వచ్చి చేరిపోయి ఉండిపోవటం, ఆ డస్ట్ కానీ అలా ఉండిపోవటం. దాంతోపాటు ఏంటంటే ఇవాళ మనం క్రాకర్స్ కాల్చాం. తెలిసిందే కదా, క్రాకర్స్ నుంచి ఇంకెంత స్మోక్ బయటకు వచ్చిందో. ఆల్రెడీ ఢిల్లీలో ఇప్పటికే 38 సెక్టార్స్ దాకా ఉంటాయి ఏక్యూ అనే డిపార్ట్మెంట్స్. అందులో 36 దాకా 400 లెవెల్ దాటేసినాయి. ఇంకో 2 మాత్రమే కొద్దిగా నార్మల్ లెవెల్ 300కి ఉంది, కానీ మిగిలిన అన్నింటిలో 400 దాటేస్తుంది ఏక్యూ అంటే ఎయిర్ క్వాలిటీ ఇది. సో చూడాలి మరి ఏమైందో. ఢిల్లీలో ఆల్రెడీ కొన్ని కాంక్షలు అయితే తీసుకొచ్చారు. కట్టెలపై వాడతాం కానీ, లేకపోతే అంటే దీపావళి క్రాకర్స్ మీద కూడా 3 డేసే తీసుకొచ్చారు. దాని తర్వాత ఏదైనా వేస్ట్ని కాల్ చేయడం కానీ, ఇలాంటి వాటి మీద కానీ, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఈ పొల్యూషన్ చేసే వెహికల్స్ గురించి కూడా చాలా ఆంక్షలు అయితే తీసుకొచ్చారు. ఎక్కువ శాతం నా డెసిషన్ అన్నా కానీ, లేకపోతే ఒక చిన్న అభిప్రాయం నాది ఏంటంటే, యూజ్ మెట్రోస్. అంటే ఢిల్లీలో మెట్రోస్ ఉండే, నాట్ ఓన్లీ ఢిల్లీ, ఎక్కడైతే మనకి ప్రైవేట్ వెహికల్స్ ఆపేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అన్ని యూజ్ చేయండి. ఈ బస్సెస్ కానీ ఎక్కువ శాతం ఈ బస్సు వీటిని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటే ఏమైందంటే పొల్యూషన్ కొద్ది తగ్గిద్ది. ఇప్పుడు ఒక్క ఆలోచించండి, ఇప్పుడు బస్సులో 50 మంది పట్టారనుకోండి, ఆ 50 మందికి బండ్లు ఉంటే 50 బండ్లు చూసుకుని ఎంత ఇద్దో కవరు, ట్రాఫిక్ తగ్గిద్ది. సో నాకు తెలిసినంతవరకు అయితే ఇదైతే ది బెస్ట్ ఆప్షన్ నాకు కనిపిస్తుంది. కాకపోతే మీరు అనొచ్చు, నువ్వు ఇప్పుడు వచ్చి చూసుంటావు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఏమైనా ఖాళీగా ఉంటాయి అనుకుంటున్నావో, ఒకటికి 100 బస్సులు పెడితే కానీ ఫ్రీకి వెళ్ళలేని పరిస్థితి అని మీరు అంటారు. అవును, కరెక్టే, నిజమే. కాకపోతే అలాంటివి చేస్తేనే కొద్దిగా మన పొల్యూషన్ తగ్గడానికి అయితే ఛాన్స్ ఉండేది. ఎందుకంటే ఫాస్ట్లీ గ్రోయింగ్ స్టేట్ మంది హైదరాబాద్ కూడా. ఇప్పుడు ఢిల్లీలో ఆల్రెడీ అది వెల్ గ్రోన్ స్టేట్, దాంట్లో చూసి ఎంత పొల్యూషన్ ఉందో. నేను ఖచ్చితంగా ఈ ఇండియాలోనే కాకుండా ఏ స్టేట్లో ఎంతెంత ఈ పొల్యూషన్ ఎక్కువ వస్తుంది ఏంటనేది మన ఎంటర్టైన్మెంట్ ఛానల్ వేస్తాను, ఒకసారి వచ్చి చూసేయండి. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఏ స్టేట్లో ఎంతెంత పొల్యూషన్ ఉంది అనేది ఒక చిన్న రివ్యూ తీసుకుందాం. పైగా దీపావళికి ముందు ఎంత ఉంది, దీపావళి తర్వాత ఎంత వచ్చింది కూడా ఖచ్చితంగా మనం చెక్ చేసుకుందాం. ఓకేనా? సో ఇలాంటి వీడియోస్ కనుక ఖచ్చితంగా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వీటీవీ.